ఎందుకంటే ఎప్పుడైతే జీవితంలో నాకు పరమాత్ముడు తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు, ఆశ లేదు అనుకున్నప్పుడే తన శరీరాన్ని, తన మనసుని అన్నిటినీ కూడా తెగించి పరమాత్ముడు సేవ కోసం వీళ్ళు అడుగులేస్తారు. అలాంటి వాళ్ళకి మీడియా ఎందుకండి, సోషల్ మీడియా ఎందుకండి? అసలు వాళ్ళకి మీడియా అటెన్షన్ అవసరం లేదు. కానీ అతను చేస్తున్న ప్రతి ప్రక్రియ కూడా అటు పబ్లిక్ ని ఆకర్షిస్తూ మీడియా అటెన్షన్, మరీ ముఖ్యంగా వీడియోలు రిలీజ్ చేయడం అనేది అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చాలా కూడా సిస్టమాటిక్ గా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మీడియా అటెన్షన్ లోకి వచ్చారు అతను. వాళ్ళు అఘోరాలు ఎలా అవుతారు? అఘోరి వాళ్ళు పెళ్లి వరకు కాదు, మీడియా ముందుకే రారు. మీడియా ముందుకు అసలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ధర్మం కోసం పనిచేయాలి, దేవుడి కోసం పనిచేయాలి అన్న వాళ్ళు అసలు వాళ్ళు నిశ్శబ్దంగా ఎంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే, దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా కూడా ధార్మికంగా సనాతనం పట్ల నిజంగా కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ అవహేళన చేస్తున్న పరిస్థితి కలుగుతోంది. ఇది నాకు తెలిసి ధార్మికంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పిచ్చి వేషాలని సమర్థించకూడదు, ఖచ్చితంగా సమర్థించకూడదు. అండ్ హీస్ థ్రెటనింగ్, సూసైడ్ చేసుకుంటాను అని థ్రెటన్ చేయడము చట్టరీత్యా నేరం, ఆల్రెడీ చట్టరీత్యా నేరం. అండ్ ఇంకొకటి, తన జెండర్ విషయంలో కూడా ఒకటి, మన ఎవరికి కూడా ఎవరిని విమర్శించే హక్కు లేకపోయినప్పటికీ ఆ ఒక్క స్వేచ్ఛని వాళ్ళు కలిగించడం జరిగింది. అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టేశారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఈ రోజు ఎంతవరకు అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సనాతన ధర్మం అని చెప్పి హేళన చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ మాకరీ. అంటే సనాతన ధర్మాన్ని మోకరీ చేసే అధికారం ఎవరికి కూడా ఉండదు. అలాంటి నేను అఘోరాన్ని, నేను ధర్మాన్ని కాపాడుతానని వ్యక్తి ఈ రోజు అమ్మాయిని, ఎవరినో బీటెక్ చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ రోజు అమ్మాయితో అమావాస్య రోజు ఆ ముహూర్తాలు ఏమిటి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆఫ్ కోర్స్ వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా మీరు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా ఉంది. వెన్ యూర్ బేసికలీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే మీరు కూడా మీకు రైట్ టు లైఫ్ ఉంది, మీకు లిబర్టీ ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎప్పుడైతే మీరు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తారో, మీరు హాని ఇంకొక వ్యక్తికి గాని వ్యవస్థకు కానీ పరోక్షంగా మీరు హాని కలిగించే ప్రయత్నం చేస్తారో తప్పకుండా మీ పట్ల చట్టరీత్యా మీ మీద అది ఉంటుంది. అండ్ ఇదంతా కూడా పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ గానే మనకు కనబడుతోంది. ఎక్కడా కూడా ఇప్పుడు ఏంటి, మీరు ఎంతమంది యూత్ ని మిస్లీడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ మీరంటే ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు అతను, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషనిజం, వాట్ వే హీస్ ట్రైంగ్ టు డూ ఇట్ అంటే ఈ రకమైన ఎగ్జిబిషనిజం వల్ల అతను పొందేది ఏంటి? ఇదంతా కూడా చాలా ఫ్యాబ్రికేటెడ్ గా, అంటే పిచ్చివాళ్ళని, అంటే అటు అన్నిటిని మీడియాని, సోషల్ మీడియాని, ప్రజలని, యువతని, ధర్మాన్ని పాటించే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అతను హీ టుక్ ఫర్ ఎ రైడ్. నేనైతే ఒకటి చెప్తానండి, ఇలాంటి వాటిని డెఫినెట్ గా కూడా పోలీస్ శాఖ వారు, ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటి ఎంటర్టైన్ చేయకూడదు. ఎందుకంటే దేనికైనా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది, ఒక సిస్టమాటిక్ పద్ధతి ఉంటుంది. పోరాటం చేసే ఇప్పుడు ధర్మ వీరులు, ధర్మంగా పోరాటం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇదంతా మిస్లీడింగ్ గా ఉంది, మిస్లీడ్ చేస్తున్నారు. అండ్ మీరు అన్నిటికంటే ముఖ్యం ధర్మాన్ని మీరు అవహేళన చేస్తున్నారు. కాబట్టి అటు ధర్మపరంగా తీసుకున్నా మీరు అవహేళన చేస్తున్నారు, చట్టపరంగా తీసుకున్నా అవహేళన చేస్తున్నారు. ఎంతో మంది యువకులు ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా మీరు వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ మనసుల్ని పాడు చేస్తున్నారు. ఇది మానసిక రుగ్మత ఇతనికి. నేను చెప్తున్నాను, ఇప్పుడు చాలా మంది శక్తులు ఉండొచ్చు, కాక శక్తులు ఉన్న వాళ్ళు బయటికి రారండి. మేమైతే అలాగే చూస్తాం. మీకు ఇది ఒక మానసిక రుగ్మత, ఒక హాలుసినేషన్ లో, ఒక ఇల్యూషన్స్ లో బతుకుతున్నారు వీళ్ళు. కాబట్టి దేవుడు భక్తున్నవాడు నిజంగా బయటకు వచ్చి నా మహిమలు ఉన్నాయి, నేను నీకు మహిమ చూపిస్తాను అన్నాడు అంటే ఏదో కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, లేకపోతే అటెన్షన్ సీకింగ్. వీళ్ళందరికీ ఎందుకండి? మహిమలు ఉన్నవాడు నేను మహిమలు ఉన్నాడని చెప్పుకుంటారా? మీరు చరిత్ర పుటమిలోకి ఒకసారి తొంగి చూడండి. అనేక మంది గురువులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు మహిమలు ఉన్నాయి రండి నా దగ్గర, కానీ ఏ భక్తుడిని అట్రాక్ట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు మహిమలు ఉన్నాయి నేను చూపిస్తానని చెప్పారా అండి? వాళ్ళు సాధకులుగా ఉన్నప్పుడు